ఉదయం నుంచి ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షంలోనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి క్లాస్ చెప్పడానికి వెళ్ళారు లెక్చరర్ రఘురామ్. పాఠాలు వినే మూడ్లో లేని స్టూడెంట్స్, సార్ ఈరోజు కూడా క్లాసేనా? ఈ వర్షంతో క్లాస్ వినే మూడు మాకెవ్వరికీ లేదు. ఏదైనా ఒక సరదా టాపిక్ తీసుకొని డిస్కస్ చేద్దాం సార్ అని అడిగారు. దానితో రఘు కూడా సరే చెప్పండి, ఏ విషయం గురించి డిస్కస్ చేద్దాం అన్నారు. అప్పుడు ఒక అమ్మాయి, సార్ ఈ దెయ్యాల ఆత్మలని ఉన్నాయా అని అడిగింది. స్టాప్, నేనేదో సరదా టాపిక్ కంటే సీరియస్ టాపిక్ తీసుకున్నావేంటి అన్నాడు రఘు. వెంటనే స్టూడెంట్స్, నో సార్ నో, మీరు వద్దన్నారంటే మాకు ఆ టాపిక్ గురించే కావాలి అన్నారు. సార్ చెప్పండి, ఆత్మల గురించి మీ అభిప్రాయం ఏమిటి? దెయ్యాలు ఆత్మలు అనేవి మనం నమ్మితే ఉన్నట్లు లేకపోతే లేనట్లు. సైన్స్ దృష్టిలో ఒక ప్రూఫ్ లేదు కాబట్టే దెయ్యము దేవుడు రెండూ ఉన్నాయి అని చెప్పలేము అని అన్నారు. సార్ మరి మీ దృష్టిలో ఆత్మలు ఉన్నాయా అని అడగటంతో ఆలోచనలో పడ్డాడు రఘు. సార్ ఏం ఆలోచిస్తున్నారు అని అడగడంతో ఆలోచన నుంచి తేరుకున్నాడు రఘు. సరే వినండి, నా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను అంటూ మొదలుపెట్టాడు రఘు.